ఈరోజు 27 ఇయర్స్ ఓల్డ్ అంటే 27 సంవత్సరాల అబ్బాయి నా దగ్గరొచ్చాడు. వచ్చి ఏమంటున్నాడంటే, మ్యారేజ్ ఫిక్స్ అయింది. నా మ్యారేజ్ ఒక 2, 3 మంత్స్‌లో ఉంది. కానీ నేను వయాగ్రా టాబ్లెట్ వాడిన తర్వాత గూడా పెర్ఫార్మ్ చేయలేకపోయాను. పెళ్లి ఫిక్స్ అయిపోయింది. మ్యారేజ్ ఉంది. ఇప్పుడు నేనేం జేయాలి సార్ అని నా దగ్గరొచ్చారు. అయితే ఇప్పుడు నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, విచ్చలవిడిగా ఈ టాబ్లెట్స్ వాడుతున్నారు. ఈ టాబ్లెట్స్, ఈ బిళ్ళలు వాడిన తర్వాత అసలు ఉన్నది పోతుంది. ఆ రోజుకే అది పనిచేస్తది. వేరే రోజు అసలు పనిచేయదు. కానీ అది ఆ ఇంపాక్ట్ వదిలేసి ఎళ్తది. మీ రక్తనాళాలు ఏవైతే ఉంటాయో అవి డైలేట్ అయిపోతాయి. మీ బ్లడ్ వెసల్స్‌ని పెద్దగా చేస్తుంది. సో, ఈరోజు మనం ఇచ్చే మెడిసిన్స్‌లో ఇంకా ఈ టాబ్లెట్ ఏదైతే ఉంటుందో సిల్డెనాఫిల్ సిట్రేట్ దీంట్లో ఈ రెండిట్లో డిఫరెన్స్ ఏంటో మనం చూద్దాము. మన మెడిసిన్స్ ఎందుకు వాడాలి? మా యునాని మెడిసిన్స్ ఎందుకు వాడాలి? ఎందుకు మేము ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడకూడదు అని మీరు ప్రశ్నించొచ్చు. నేను ప్రెజెంట్ చేస్తాను మీకు యునాని సిస్టమ్ ఏంటో, యునాని మెడిసిన్స్ ఏమిటో, ఈ లైంగిక సమస్యలకు యునాని మెడిసిన్స్ ఎలా పనిచేస్తాయో అన్నీ మీకు ఈరోజు నా ప్రెజెంటేషన్ ఉంటుంది. నేను 25 ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈ మెడిసిన్స్ ద్వారా ఒక సింగిల్ సైడ్ ఎఫెక్ట్ ఉండదు. మీ బాడీలో ఒక చిన్న ప్రాబ్లమ్ ఉన్నా గానీ ఎళ్ళిపోతుంది. ఎందుకంటే ఇది మా యునాని మెడిసిన్స్‌తో హోలిస్టిక్ అప్రోచ్ ఉంటుంది. హోలిస్టిక్ అప్రోచ్ అంటే ఏంటి? ఇవన్నీ ఏం చెప్తున్నారు సార్ అన్నట్టుంటది. అందుకే నేను యూజువల్లీ బొంబాస్టిక్ వర్డ్స్ యూజ్ చేయను. కానీ ఇప్పుడు చూడండి హోలిస్టిక్ అప్రోచ్ ఏంటి? యునాని మెడిసిన్స్ అంటే ఏంటి? ఈ లైంగిక సమస్యలంటే ఏంటి? దాని గురించి అంతా తెలుసుకుందాము. ఇప్పుడు ఒకవేళ మీ అంగం గట్టిగా పడట్లేదంటే మీరు డెఫినైట్‌లీ ఏదో చాలామంది వయాగ్రా టాబ్లెట్ అని ఉంటది. అది వాడతారు. వాడిన తర్వాత అంగం గట్టిగా పడతది. ఎంజాయ్ చేస్తారు ఖతం. ఇప్పుడు ఒకవేళ 25, 26, 27, 30 ఇయర్స్‌లో 35 ఇయర్స్‌లోనే ఒకవేళ అది వాడేస్తే రాబోయే రోజుల్లో చాలా ప్రాబ్లమ్స్ ఒస్తాయి. అయితే ఈరోజు మనం చూద్దాము ఈ సిల్డినఫిల్ అనేది ఒక కెమికల్ ఉంటది. ఈ కెమికల్ సిల్డినఫిల్ సిట్రేట్ మార్కెట్‌లో వివిధ రకాల పేర్లతో మనకు దొరుకుతుంది. స్వాగ్రా, వయాగ్రా ఇంకా ఏందంటే మ్యాన్ ఫోర్స్ అలా వేరే వేరే పేర్లున్నాయి. కానీ ఉండేదంలో ఇదే. ఈ ఫార్ములానే ఉంటది. ఇది 25 ఎంజీ వస్తది. 50 ఎంజీ వస్తది. అలాగే 100 ఎంజీ గూడా వస్తది. దీంతో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. తలబద్దలవ్వడం, తలనొప్పవ్వడము, మెడలు నొప్పవ్వడము, చిరాకు లేవడము, బ్లడ్ అంటే మన బాడీ వేడి అయిపోవడం అవన్నీ ఉంటాయి ఇందులో. ఈ ఈ ఈ టాబ్లెట్స్‌లో, ఈ ఫార్ములాలో. ఓకే. ఇది వాడిన తర్వాత ఏమవుతుంది? ఎరెక్షన్స్ ఒస్తాయి మీకు. ఎరెక్షన్స్ ఒస్తాయి. నార్మల్ ప్రాసెస్ ఏముందంటే, ఎప్పుడైనా మీరు పాల్గొనాలనుకున్నారనుకోండి, అమ్మాయిని చూసారనుకోండి, ఏమవుతుంది? మీ మెదడు ఏదైతే ఉంటుంది గదా! మీ యూజువల్లీ బ్రెయిన్ సెల్స్ ఏదైతే ఉంటాయో ఇక్కడ, ఇది మనకు ఈ వెన్నుపూస ఏదైతే ఉంటుందో అంటే ఇక్కడ నుంచి వీప్ ఏదైతే ఉంటుందో స్పైనల్ కార్డ్ ఇది. ఈ స్పైనల్ కార్డ్ నుంచి ఇక్కడ నుంచి బ్రెయిన్ సిగ్నల్ ఇస్తుంది. స్పైనల్ కార్డ్ నుంచి ఇక్కడ నుంచి వెనకాల నుంచి వచ్చి అంగానికి ఆర్డర్ ఇస్తుందనమాట. అంగం గట్టిగా కావాలని. ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటంటే ఈ ఎరెక్షన్ కొరకు సిల్డెనాఫిల్ ఏదైతే వాడుతున్నారో డైరెక్ట్‌లీ ఆ కెమికల్ ఇక్కడ పనిచేస్తది. ఈ స్టెప్ ఈ బ్రెయిన్ ఇంకా ఈ స్పైనల్ కార్డ్ ఇన్వాల్వ్‌మెంట్ ఉండడం లేదు. డైరెక్ట్‌లీ బ్లడ్ ఫ్లో వచ్చేస్తుంది. అంటే మీ నర్వస్ సిస్టమ్ ఏదైతే ఇన్వాల్వ్ అవ్వాలో అది ఇన్వాల్వ్ అవ్వట్లేదు. అది అట్లాగే ఉంటుంది. ప్రాబ్లమ్ ఇదే. అలోపతిక్ మెడిసిన్స్, ఇంగ్లీష్ మెడిసిన్స్‌తో ప్రాబ్లమ్ ఇదే. ఎవరికైనా షుగర్ వచ్చిందనుకోండి, డయాబెటిస్ ఏం జేస్తారు? బయట నుంచి టాబ్లెట్ ఇస్తారు, ఇన్సులిన్ ఇస్తారు. అది పోయి కంట్రోల్ చేస్తది. ప్యాంక్రియాస్ ఏదైతే ఉంటుందో, ఆ ప్యాంక్రియాస్‌లో ఏవైతే బీటా సెల్స్ ఉంటాయో, అవి ఇన్సులిన్ సీక్రెట్ చేస్తాయి. అవి పోయి కంట్రోల్ చేస్తాయి మన బాడీలో. కానీ ప్రాబ్లమ్ ఏంటి? మనకు ఆ బీటా సెల్స్ ఫంక్షన్ చేయకుండానే బయట నుంచి ఇన్సులిన్, బయట నుంచి అవన్నీ ఇచ్చేస్తుంటారు. ఇంకా అది ఉండి అదయిపోతది. రివర్సల్ అవ్వదు. హెచ్‌బీఏవన్సీ రివర్సల్ మా మెడిసిన్స్‌తో ఉంటుంది. అయితే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. అలాగే ఈ కెమికల్ ఏందంటే డైరెక్ట్ మీకు వాస్కులర్ ఫ్లో ఎక్కువ చేస్తది. మీ హార్ట్ రేట్‌ని ఎక్కువ చేస్తది. మీ హార్ట్ పంప్ చేసి ఇక్కడ నుంచి హార్ట్ ఏదైతే ఉంటుందో అది పంప్ చేస్తది ఇక్కడ నుంచి. పంప్ చేసి అంగాన్ని గట్టిగా చేస్తుంది. కానీ ఎప్పుడైతే
మీ అంగం గట్టిగా అయిపోతుంది. ఇక్కడ నుంచి బ్లడ్ ఫ్లో వచ్చి, కానీ ఇక్కడ మీకు ప్రశాంతం లేదు. అంటే మీకు ఒక రకమైన ఎంజాయ్‌మెంట్ లేదు. ఏదో చేస్తారు మీరు. కానీ మీకు ఆ ఆర్గాజం అది అది ఒక రకమైన ఏమంటారు దాన్ని ఆనందం అది రాదు. మీ బాడీలో ఆ చేంజెస్ రావు. మీకెప్పుడైతే ఆలోచిస్తారో మీరు ఈ అమ్మాయి గురించి, లేకపోతే మీ వైఫ్ గురించి కలవాలని ఎప్పుడైతే మీకు ఆసక్తి వస్తుందో, అప్పుడు మీకేంటంటే ఆ కెమిస్ట్రీ మ్యాచ్ అవుతది. దాని తర్వాత స్కిన్ టు స్కిన్ టచ్ అవుతది. ఆలోచిస్తారు. అప్పుడు బ్రెయిన్ నుంచి సిగ్నల్ పోతుంది. అక్కడి నుంచి స్పైనల్ కార్డ్ నుంచి పోయి అంగం దగ్గర పోయిన తర్వాత అక్కడ ఎరెక్షన్ వస్తది. అది నేచురల్ ప్రాసెస్. అయితే ఇది స్కిప్ అయితది. ఈ ఇది వాడడం వలన. మా మెడిసిన్స్‌లో ఏమవుతుందంటే యునాని మెడిసిన్స్ ఏం చేస్తాయంటే ఎప్పుడైతే మీరు వాడతారో అవి వాడిన తర్వాత ఒక షార్ట్ పీరియడ్ ఇదేంటంటే ఈరోజు వాడారనుకోండి రేపు పనిచేయవు. అప్పటిదప్పుడు ఇది ఇన్‌స్టంట్ ఉంటదిది. ఇవి ఇన్‌స్టంట్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది దేనికైనా సరే న్యూరలాజికల్ ఈడీ ఉన్నా గానీ కొంతమందికి షుగర్ ఉండి న్యూరలాజికల్ ఈడీ అయితది. వాళ్ళకి గూడా ఇది ఇచ్చేస్తారు. వాస్కులర్ ఈడీ కొంతమంది హస్తప్రయోగం లేకపోతే ఎక్కువ మంచి డైట్ తీసుకోకుండా ఉండి వాస్కులర్ హెల్త్ చెడు చేసుకుంటారు. ఈ వాస్కులర్ ఈడీ అంటే ఇప్పుడు మనం చెప్పాం గదా! ఇది న్యూరాలజికల్ ఈడీ గూడా ఉంటది. వాస్కులర్ ఈడీ మళ్ళా వాస్కులర్ ఈడీలో 2 ఉంటాయి. ఒకటేమో ఆర్టిరియోజెనిక్ ఈడీ, ఇంకోటేమో వీనోజెనిక్ ఈడీ అలా ఉంటాయి. ఇప్పుడు ఎవరైనా ఒకవేళ ఎవరికైనా హస్తప్రయోగం చేసి లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్ వచ్చి వాళ్ళు అంటే అక్కడ ఏదైనా బ్లాకేజెస్ వచ్చి అంటే స్మోకింగ్ చేసి అది చేసి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చింది అనుకోండి. వాళ్ళు అగైన్ ఈ సిల్డినఫిల్ వాడితే అది అప్పటిదప్పుడే పనిచేస్తది. కానీ మన మెడిసిన్స్‌తో అక్కడ బ్లాకేజెస్ తీసేస్తుంది. అక్కడ న్యూరాలజికల్ ఈడీ ఏదైతుందో దాన్ని సరిగ్గా చేస్తుంది. వీర్యం అక్కడ చిక్కగా చేస్తుంది. అక్కడ ఒక రకమైన ప్రశాంతమైన వాతావరణం క్రియేట్ చేస్తాయి ఈ మెడిసిన్స్ ఎళ్లి. ఈ మెడిసిన్స్ ఉట్టిగానే అదే గాకుండా మీ హార్ట్, మీ కిడ్నీస్, మీ లివర్, మీ టెస్టిస్, మీ బ్రెయిన్ దీనికన్నిటికి బలపరుస్తాయి. యునాని మెడిసిన్స్. ఇది సిల్డినబుల్ సిట్రేట్ వర్సెస్ యునాని మెడిసిన్స్. ఈ యునాని మెడిసిన్స్ ఎప్పుడైనా సరే నేచురల్‌గా పనిచేస్తాయి. నేచురల్. నేచురల్. దీనికి అసలు సైడ్ ఎఫెక్ట్ ఉండవు. కెమికల్స్ ఉండవు. క్రూడ్ ఫార్మ్‌లో యూజ్ చేస్తాము. క్రూడ్ ఫార్మ్ అంటే ఒక రకమైన డ్రై ఫ్రూట్ బేస్డ్ మెడిసిన్స్ గూడా ఉంటాయి ఇవి. అలాగే ఉట్టి డ్రై ఫ్రూట్సే గాకుండా దానికి కొన్ని చెట్లుంటాయి. దానికి ఒక కొమ్మలుంటాయి. ఆ లీవ్స్ గానివ్వండి, ఆ ష్రబ్స్ గానివ్వండి, ఆ రూట్స్ గానివ్వండి అవన్నీ యూజ్ చేస్తారు. ఇలాంటి మెడిసిన్స్ ఎప్పుడైతే నేచురల్‌గా యూజ్ చేసి మనకు రిజల్ట్స్ వస్తే ఇది ఎప్పటికీ ఉండిపోతది. టైం పడుతుంది. 3-4 మంత్స్ డెఫినెట్‌లీ టైం పడుతుంది. ఎప్పుడైనా సరే యునాని మెడిసిన్స్ పనిచేసే వరకు 20-40 రోజులు పడుతుంది. మరి ఇందులో ఏదైనా ఇన్‌స్టంట్ మెడిసిన్స్ ఉన్నాయంటే చూడండి. ఇన్‌స్టంట్ మెడిసిన్ అని కాదు. ఎప్పుడైతే మనం ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్స్, ఈ కింగ్ ఆఫ్ హార్మోన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఉత్పత్తి ఎక్కువయ్యేటట్టు చేస్తాము. అలాగే రన్నింగ్ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా చేశారనుకోండి, ఎక్కువగా బ్లడ్ సర్క్యులేషన్ బాడీలో మంచిగా అయ్యి కూడా ఎరెక్షన్స్ వస్తాయి. మంచి నిద్ర, మంచి టైమింగ్, మీకు మంచి ఏదైనా మీ వీర్యం ఎక్కువ చేసే మెడిసిన్స్ ఏవైనా ఉంటే అలాంటివి, ఫుడ్స్ ఏవైనా ఉంటే అలాంటి ఫుడ్స్, ఇంట్లో కూర్చొని ఏవైనా మెడిసిన్స్ తయారు చేసుకుంటారంటే నేను ఇంతకుముందు మీకు ఖర్జూర పండ్లది దాని గురించి కూడా చెప్పాను. అది కూడా వాడొచ్చు. ఒకవేళ పెళ్ళి అవుతుంది అబ్బాయిలున్నారంటే ఈ ఈ సుహాగ్రా మీద డిపెండ్ ఉండకండి. ఈ సిల్డెనఫిల్ సిట్రేట్ మీద డిపెండ్ ఉండకండి. కంప్లీట్ క్యూర్, కంప్లీట్ ట్రీట్మెంట్ కొరకు యునాని మెడిసిన్స్ వాడండి. యునాని మెడిసిన్స్ 100% హెర్బల్ ఉంటాయి. ఇవి సేఫ్ మెడిసిన్స్ ఉంటాయి. మనము మనకు ఈ మెడిసిన్స్ వాడుతూ ఈ వీర్యాన్ని మీ టెస్టోస్టెరాన్ హార్మోన్స్‌ని ఎక్కువ చేస్తూ, వేరే హార్మోన్స్‌ని బ్యాలెన్స్ చేస్తూ, మీ బాడీలో ఎరెక్షన్స్ మంచిగా వచ్చేటట్టు ఇప్పుడు ఏదైతే అంగం ఉంటుందో, అంగం లోపల స్పాంజ్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి. అందులో మంచిగా బ్లడ్ పోయి దూసుకెళ్ళి బ్లడ్ మంచిగా ఉబ్బేటట్టు ఉంటది. మీ సైజ్ గూడా పెరుగుతుంది ఈ మెడిసిన్స్‌తో, మన మెడిసిన్స్‌తో. అయితే సైజ్ పెరగాలంటే అగైన్ నేను చెప్తున్నాను మీ సైజు లావు అవుద్ది. పొడుగవ్వదు. లావు అవుద్ది. యువర్ సైజ్ విల్ బి డిసైడెడ్ ఇన్ 20, 21 ఇయర్స్ ఓన్లీ. 20, 21 సంవత్సరాల్లో డిసైడ్ అయిపోతది. ఇప్పుడేందంటే ష్రింక్ అయిపోయిన సైజు మళ్ళీ వచ్చేస్తుంది మీకు. సో వ్యూవర్స్ ఎప్పుడైనా సరే ఆప్ట్ ఫర్ యునాని మెడిసిన్స్. యునాని మెడిసిన్స్ ఈ ఈ ఎందుకంటే నేచురల్ ఉంటాయి.
ఈ మెడిసిన్స్ విదేశాల నుంచి వచ్చిన మెడిసిన్ ఇది. యునాన్, గ్రీస్ నుంచి అక్కడి నుంచి సౌదీ అరేబు అటు ఇటు ట్రావెల్ చేసుకుంటూ ఇండియాకొచ్చింది. ఇప్పుడు ఇప్పుడే గాదు, వందలాది క్రితం ఇయర్స్ ముందే వచ్చేసింది. ఇక్కడొచ్చిన తర్వాత ఇక్కడ ఇండియన్ అయిపోయిందనమాట. ఇక్కడి నుంచి గూడా చాలా మెడిసిన్స్ యూజ్ చేస్తాము. ఫార్మ్స్ ఆఫ్ మెడిసిన్స్ వేరే వేరే ఉంటాయి. ఇందులో అంటే ఒకటే హల్వా అంటే హల్వా చాలా రకాలదుంటది ఇప్పుడు. ఇది హల్వా. ఇందులో ఏందంటే మాజూన్ అని ఉంటది. జవారీష్ అని ఉంటది. మనకు ఇందులో అలాగే ఇత్రిఫల్ అని ఉంటది. ఉట్టి హల్వా ఫామ్‌లోనే. అలాగా ఏందంటే హమీరా అని జెప్తారు. ఈ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ మెడిసిన్స్ ఉంటాయి. ఏవైనా క్రూడ్ ఫార్మ్స్ ఉంటే అవి తీసుకొని ఇట్లా తయారు జేస్తారు. అలాగే ఇంకా చాలా వివిధ రకాల మెడిసిన్స్ ఉంటాయి. ఆయిల్ క్యాప్సూల్స్ అన్నీ. ఇలాంటివి వాడండి. సో, వ్యూవర్స్ ఎప్పుడైనా సరే మీరు పర్మనెంట్ ట్రీట్‌మెంట్‌కెళ్ళండి. టెంపరరీ ట్రీట్‌మెంట్‌కెళ్తే మీకు రాబోయే రోజుల్లో చాలా ఇబ్బందులొస్తాయి. మన దగ్గర మెడిసిన్స్ ఉన్నాయి. నిదానంగా మనము వాడుతూ ఉంటే రెస్పాన్స్ ఒస్తుంది. ఈ మెడిసిన్స్ మన దగ్గర ఉండే మెడిసిన్స్ ఏందంటే, ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మీరు బాదాం, జాఫ్రాన్, పిస్తా కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. ముష్, కంబర్ అలాంటి మెడిసిన్స్ ఏమైనా వాడితే మీకు ఒక 2 అవర్స్, 3 అవర్స్ తర్వాత కూడా ఎరెక్షన్స్ రావచ్చండి. అలాంటి మెడిసిన్స్ ఉంటాయి. కానీ ఎప్పుడైనా సరే యాక్టివిటీ ఉండాలి, వర్కౌట్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, తిండి మంచిగుండాలి, డైట్ మంచిగుండాలి, నిద్ర మంచిగుండాలి. ఇవన్నీ చూస్తుండండి. ఇలాంటి అప్డేట్స్ కొరకు చూస్తుండండి. నేను మీ డాక్టర్ ఎస్. రెహమాన్ ఎండీ యూనాని నాంపల్లి, హైదరాబాద్ నుంచి. మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఏదైనా మీ కామెంట్ బాక్స్‌లో పెట్టండి. నేను ఇంకా వీడియోస్ చేస్తాను. రాబోయే రోజుల్లో చాలా అంటే ఆహ్, మంచి హోమ్ రెమెడీస్ గూడా నేను చెప్పబోతున్నాను. ఫాలో చేస్తుండండి. థాంక్ యూ.